Dear students, welcome to my lecture series on subgroups part 2. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S.L.N.'s Government Degree College, Bhimirpatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the proofs of some theorems on subgroups. ఈ రోజు సబ్గ్రూప్స్ సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని థియరమ్స్ మనం ప్రూవ్ చేసాం. ఈరోజు రిమైనింగ్ థియరమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. So, first theorem, a non-empty subset H of a group G is a subgroup of G if and only if A belongs to H, B belongs to H implies AB belongs to H. Second condition, A belongs to H implies A inverse belongs to H. ఇక్కడ మనకు H అనేది ఒక non-empty subset of a group G is a subgroup of G. అంటే H is a subgroup of G ఇచ్చాడు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ రెండు కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ తీసుకొని హెచ్ అనేది మనం ఏం చెప్పాలి, సబ్ గ్రూప్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి సో ఫస్ట్ నెససరీ కండిషన్. సో మన థియరమ్స్లో మనం ఏంటంటే మనకు ఏమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయాలి అన్నది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ ఏంటి, గివెన్ దట్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఇచ్చాడు. అంటే ఏంటి, గ్రూప్ యొక్క కండిషన్స్ మనకు ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా మనం అవసరమైన దగ్గర మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి రిజల్ట్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్, ఏబి బిలాంగ్స్ టు హెచ్. సెకండ్ కండిషన్ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ రెండు కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి బై యూజింగ్ హెచ్ ఇస్ ఎ సబ్ గ్రూప్. ఓకే, సిన్స్ హెచ్ ఇస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, సో విచ్ ఇంప్లైస్ హెచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి హెచ్ డాట్ ఈజ్ ఏ గ్రూప్. By closure property, A belongs to H, B belongs to H, AB belongs to H. సో గ్రూప్ కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఆ క్లోజర్ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్, ఏబి బిలాంగ్స్ టు హెచ్. హెన్స్ వీ ప్రూవ్డ్ ద ఫస్ట్ కండిషన్. ఓకే, సో బై ఇన్వర్స్ ప్రాపర్టీ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీ యొక్క కండిషన్ బట్టి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. హెన్స్ ద సెకండ్ కండిషన్ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ sufficient condition అంటే conversely given that H is a non-empty subset of G such that A belongs to H, B belongs to H, AB belongs to H, and second one A belongs to H implies A inverse belongs to H. ఈ రెండు కండిషన్స్ మనం తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ H is a subgroup of G అని చెప్పాలి. సో H is a subgroup of G అని చెప్పాలంటే ఏంటి, H itself is a group అని చెప్పాలి. సో గ్రూప్ అంటే క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఈ నాలుగు కండిషన్స్ కూడా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో టు ప్రూవ్ దట్ హెచ్ ఇస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, బై వన్. సో ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ వన్ ఏంటి, ఏ బిలాంగ్స్ హెచ్, బి బిలాంగ్స్ హెచ్, ఏబి బిలాంగ్స్ టు హెచ్. సో కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, సిన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ హెచ్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జీ. ఎందుకు, హెచ్ ఈజ్ అ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ కాబట్టి హెచ్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ జీలో ఉంటుంది. సో కాబట్టి వీ నో దట్ మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జీ. జీ అనేది గ్రూప్ కాబట్టి మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ అవుతుంది. ఓకే, అండ్ హెన్స్ మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ హెచ్. సో కాబట్టి అది ఏమవుతుంది, హెచ్లో కూడా మనకు అసోసియేటివ్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేస్తాం. తర్వాత థర్డ్ కండిషన్, సో మనం ఏం చెప్పాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుందని చెప్పాలి. సిన్స్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ, సో కాబట్టి హెచ్ ఈజ్ నాన్ ఎంప్టీ. So that non-empty కాబట్టి it contains at least one element. Let A belongs to H. Okay, let A belongs to H. Again A belongs to H. By using second condition, A inverse belongs to H. So therefore A belongs to H. A inverse belongs to H. By using first condition, A into A inverse belongs to H. A into A inverse is equal to E. E belongs to H. So కాబట్టి సో ఏమవుతుంది, H లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందని ప్రూవ్ చేస్తాం. ఓకే, so by next condition inverse property, by second condition A belongs to H, A inverse belongs to H. సో కాబట్టి సెకండ్ కండిషన్ ఏంటి, ఇన్వర్స్ ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి హెచ్ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఈ విధంగా మనం సబ్ గ్రూప్ యొక్క కండిషన్స్ మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థియరం, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, where B inverse is the inverse of B in G. ఓకే, ఇక్కడ B యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది,
బి ఇన్వర్స్ అవుతుంది. అది ఇందులో జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఓకే, మనం ఇక్కడ సేమ్ పై థీరం ప్రూవ్ చేసినట్టుగా హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ తీసుకొని మనం ఈ కండిషన్ చెప్పాలి. ఈ కండిషన్ తీసుకొని మనం హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో నెసెసరీ కండిషన్ గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ టు ప్రూవ్ దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని మనం ప్రూవ్ చేయాలి. సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, సో which implies H itself is a group. So let A belongs to H, B belongs to H. H is a subgroup of G. So which implies A belongs to H, B inverse belongs to H. Into B యొక్క multiplicative inverse ఏమవుతుంది? B inverse అవుతుంది. కాబట్టి B inverse is also belongs to H. So therefore A belongs to H, B inverse belongs to H. By applying closure property, AB inverse belongs to H. So కాబట్టి ఈ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. So conversely given that H is a non-empty subset of G such that H is a non-empty subset of G such that A belongs to H, B belongs to H, AB inverse belongs to H అని మనకి ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ H is a subgroup of G అని చెప్పాలి. H is a subgroup of G అంటే మనకేంటి? క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అని చెప్పాలి. కానీ ఇక్కడ ఫస్ట్ మన క్లోజర్ ప్రాపర్టీని ప్రూవ్ చేయలేం. ఎందుకు ప్రూవ్ చేయలేము మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకుంటాం అది ఎందుకు ప్రూవ్ చేయలేం. సిన్స్ హెచ్ ఈజ్ ఎ నాన్ ఎంటీ, లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. సో నాన్ ఎంటీ కాబట్టి ఏ అనే ఎలిమెంట్ తీసుకోండి. సో లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్, అగైన్ ఏ బిలాంగ్స్ టు హెచ్ బై హైపోథిసిస్ ఇచ్చిన కండిషన్ బట్టి, బై ఫస్ట్ కండిషన్. సో కాబట్టి ఏంటంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, నథింగ్ బట్ ఈ బిలాంగ్స్ టు హెచ్. సో దే మీన్స్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్. ఈ అనేది హెచ్లో ఐడెంటిటీ ఎలిమెంట్. సిన్స్ ఈ బిలాంగ్స్ హెచ్, ఆల్రెడీ ఐడెంటిటీ ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాం, హెచ్లో ఉందని చెప్పాము. సో సిన్స్ ఈ బిలాంగ్స్ టు హెచ్, A belongs to H, by hypothesis E into A inverse belongs to H, that implies A inverse belongs to H. అంటే A అనే ఎలిమెంట్ తీసుకొని దానికి ఇన్వర్స్ ఉంటుందని మనం ప్రూవ్ చేస్తాం. దట్ A inverse is also belongs to H. సో therefore ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ. సో థర్డ్ వన్, let A belongs to H, B belongs to H implies A belongs to H, B యొక్క multiplicative inverse B inverse belongs to H. By hypothesis A B inverse whole inverse belongs to H. సో therefore AB belongs to H. అది. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే క్లోజర్ ప్రాపర్టీ డైరెక్ట్గా మనం ప్రూవ్ చేయలేం. సో ఇన్వర్స్ ఉన్న తర్వాతే మనం ఈ కండిషన్ ఉపయోగించి మనం క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి. సో కాబట్టి AB belongs to H. తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ క్లియర్. ఎందుకు? H is a subset of G కాబట్టి. సో కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ హోల్డ్స్ అయ్యింది. సిన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ H are the elements of G, so H is subset of G. We know that multiplication is associative in G and hence multiplication is associative in H. So got the associative property trivial. So got H dot is a group, hence H is a subgroup of G. Okay. Next theorem, a non-empty subset H of a group is a subgroup of G if and only if H inverse is equal to H అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ తీసుకుంటాం, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్తాం. ఇది చెప్పాలి అంటే ఏం చేస్తాం? గివెన్ దట్ హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, టు ప్రూవ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పాలంటే హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పాలి. ఇది చెప్పాలంటే ఒక ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్ లో తీసుకుంటాం, దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్తాం. ఓకే. Okay, let X belongs to H inverse implies X is equal to AB inverse where A belongs to H, B inverse belongs to H inverse. Okay, so since A belongs to H, B belongs to H, so H is a subgroup of G, so therefore so ఏమవుతుంది? క్లోజర్ ప్రాపర్టీ ఆర్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇవన్నీ అప్లై చేస్తాం. సో A belongs to H, B belongs to H, AB inverse belongs to H. ఎందుకు? మనం ఆల్రెడీ థియరం ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి ఏబి ఇన్వర్స్ అంటే ఏమవుతుందండి? ఏబి ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్. సో కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఒక ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లో తీసుకున్నాం, దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాం. అదే రాస్తాం. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ విచ్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. సో దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. దట్ ఈస్ ద కండిషన్ 1. సో సెకండ్ కండిషన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పాలి. సో కాబట్టి ఒక ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటాం. లెట్ వై బిలాంగ్స్ టు హెచ్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏబిగా నేను రాసుకుంటాం. వేర్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్. ఓకే. సిన్స్ హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ జీ,
సో వై బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. ఓకే, ఎందుకు? సో హెచ్ అనేది సబ్ గ్రూప్, సో ఆల్రెడీ వై బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి వై బిలాంగ్స్, ఎందుకు ఇక్కడ? సో ఇక్కడ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్, కాబట్టి హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ ది ఏబి బిలాంగ్స్ టు హెచ్, దేర్ ఫోర్ వై బిలాంగ్స్ టు హెచ్. ఓకే, అదే రాసాం. సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో కాబట్టి ఏమవుతుంది? హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. Okay, so according to the definition of a complex, A belongs to H, B belongs to H, which implies A belongs to H, B inverse belongs to H inverse. So therefore, AB inverse belongs to H inverse. Okay, so కాబట్టి నేను ఒక ఎలిమెంట్ ఏం తీసుకున్నాను, AB inverse belongs to H లో తీసుకుని that element belongs to H inverse అని నేను ప్రూవ్ చేశాను. సో therefore ఏమవుతుంది? H is subset of H inverse. అదే మంచి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్, దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. సో దట్ ఈస్ ద కండిషన్ 2 ఫ్రమ్ 1 and 2 హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే, సో ఈసారి సఫిషియంట్ కండిషన్ కాన్వర్స్లీ గివెన్ దట్ హెచ్ ఈజ్ అ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ సచ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో కాబట్టి సబ్ గ్రూప్ అంటే గ్రూప్ యొక్క కండిషన్స్ చెప్పాలి. Okay, so that is since H is non-empty, let A belongs to H. So let A belongs to H, again B belongs to H, which implies A belongs to H. So B inverse belongs to H inverse. ఇది inverses of a complex. So కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? A belongs to H, B inverse belongs to H inverse. So therefore AB inverse belongs to H inverse. So H inverse ఏమవుతుంది? ఈ subset of H. సో కాబట్టి ఏమవుతుంది? ఆర్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో కాబట్టి ఏమవుతుంది? ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఎందుకు? సిన్స్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ కాబట్టి హెచ్ ఇన్వర్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా హెచ్లో ఉంటుంది. సో ఒకటి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో దేర్ ఫోర్ ఏ బిలాంగ్స్ హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేస్తాం? ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేస్తాం. సో బై యూజింగ్ అబౌవ్ థియరం ఏమవుతుంది? హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. మనం ప్రూవ్ చేసాం హెచ్ ఇస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనే ఒక థియరం ప్రూవ్ చేసాం. ఆ థియరంను యూజ్ చేసుకుని మనకి ఏమవుతుంది? హెచ్ ఇస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, సో ఈ విధంగా మనం థియరమ్స్ అనేవి జాగ్రత్తగా మనం ప్రూవ్ చేస్తాం. వాటి అంటే ఏంటి? మనకు హైపోథిసిస్లో ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ థియరమ్స్ అనేవి కూడా చాలా ఈజీగా మనం ప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.